హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, అగ్నివీర్ జీడీ ట్రేడ్మెన్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ అండ్ క్లర్క్ కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న పాయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా ఈ వీడియోలో మనకు ఎగ్జామినేషన్స్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అండ్ పేపర్ లెవెల్ ఏ విధంగా ఉండొచ్చు ఈసారి పర్టికులర్ గా, అండ్ కట్ ఆఫ్ అనేది హై అని ఆల్రెడీ నేను thumbnail లో మెన్షన్ చేయడం జరిగింది. ఏ విధంగా కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంటుంది. అడాప్టబిలిటీ టెస్ట్ లాస్ట్ ఇయర్ లేదు, మెన్షన్ చేశాడు నోటిఫికేషన్ లో, బట్ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు అనమాట. అలాంటి అడాప్టబిలిటీ టెస్ట్ ఈసారి నోటిఫికేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది. అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుందా లేదా, రైట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే శాలరీకి సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే పే కమిషన్ రాబోతుంది. అగ్నివీర్స్ కి పే కమిషన్ లేదు. పే కమిషన్ అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ అవుతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 30%, 25 to 30% హైక్ అవుతుంది, రైట్. సో అగ్నివీర్స్ కి పే కమిషన్ లేదు అన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారనేది కూడా ఇక్కడ మనము డిస్కస్ చేసుకుందాం. అండ్ అబోవ్ ఆల్, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ కు అగ్నివీర్ కు ప్రిపేర్ అవుతున్నారో, మీ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రము 2 పోస్టులకు అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, 2 పోస్టులకు మీరు ఎలిజిబుల్ అండి. ఒక పోస్ట్ అప్లై చేసుకున్న తర్వాత 2వ పోస్ట్ కు మేము అప్లై చేసుకోకూడదు, అప్లై చేసుకోలేము, చేసుకుంటే రిజెక్ట్ చేస్తారు. ఇది కాదు. 100% మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉంటే మీరు జీడీ కూడా అప్లై చేసుకోండి, టెక్నికల్ కూడా అప్లై చేసుకోండి. సిఈసి ఇలాంటివి ఏమన్నా ఉంటే జీడీకి అప్లై చేసుకోండి, మనకు క్లర్క్ కూడా అప్లై చేసుకోండి. ఈసారి క్లర్క్ పోస్ట్ లో చాలా ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. 10th క్లాస్ మాత్రమే ఉంటే జీడీకి అప్లై చేసుకోండి, ట్రేడ్ మెన్ కు కూడా అప్లై చేసుకోండి, రైట్. అందుకే మిస్ అవ్వద్దండి. ఒకవేళ బైపీసీ ఉంది, నర్సింగ్ అసిస్టెంట్ పర్మనెంట్ పోస్టులకు అప్లై చేసుకోండి. రెండోది మీకు క్లర్క్ కు అప్లై చేసుకోండి, జీడీకి అప్లై చేసుకోండి. 3 అప్లికేషన్స్ కూడా వేసుకునే దానికి ఈసారి మనకు అవకాశం కల్పించారనమాట. ఒకసారి డీటెయిల్స్ గా వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అండ్ లైక్ కొట్టని వాళ్ళు దయచేసి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే ఇంకా రెగ్యులర్ గా లైవ్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కూడా రావడం జరుగుతుందండి అగ్నివీర్స్ కు సంబంధించి. ఓకేనా గైస్? సో చూద్దాం. ఫస్ట్ మనకు రైట్ బిఫోర్ దట్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనిక యాప్ లో నేను మీకు చాలా వరకు అగ్నివీర్ జీడీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, నేవీ ఎంఆర్ కావచ్చు, ఈ కోర్సులన్నీ ఇక లైక్ జీడీ అండ్ టెక్నికల్ కాంబో కోర్సు కావచ్చు, రైట్. సో ఇక జీడీ ట్రేడ్ మెన్ కోర్సు కావచ్చు అండ్ నేవీ ఎంఆర్ కోర్సు కావచ్చు, ఈ కోర్సెస్ నేను లైవ్ ఇస్తున్నానండి. గమనించాల్సిన విషయం, లైవ్ బ్యాచ్ కోర్సెస్ ఇస్తున్నాను. డైలీ 3 to 4 hours లైవ్ క్లాసెస్ నడుస్తాయి. ఈ విషయాన్ని గమనించాలి. అండ్ అతి తక్కువ ప్రైస్ లోనే ఈ యొక్క కోర్సెస్ అనేది మీ అందరికీ ఇస్తున్నాను. అతి తక్కువ ప్రైస్ లోనే కోర్సెస్ ఇస్తున్నాను. దయచేసి కోర్సులు మిస్ అవ్వద్దండి. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రైట్. సో ఫుల్ కోర్సులు, ప్రీ రికార్డెడ్ క్లాసెస్ నర్సింగ్ అసిస్టెంట్ కు అండ్ నేవీ ఎస్ఎస్ఆర్ కి మీరు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈసారి నేవీ ఎస్ఎస్ఆర్ అప్లికేషన్ కూడా వచ్చింది, ఎంఆర్ అప్లికేషన్ వచ్చింది. ఎవరైతే అగ్నివీర్ కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క క్యాండిడేట్ మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది అంటే నేవీ ఎస్ఎస్ఆర్ ఎంఆర్ కి కూడా అప్లై చేసుకోండి. 500, 400, 1000 రూపాయల డబ్బుల దగ్గర మీరు ఆలోచించద్దని దయచేసి ఫైనాన్షియల్ కండిషన్స్ పూర్గానే ఉంటాయి, నో డౌట్ అబౌట్ దట్. బట్ ఏంటంటే 500-600 అప్లికేషన్స్ అప్లై చేసుకునే దానికి, ప్రిపేర్ అయ్యేదానికి మీరు ఇబ్బంది పడ్డారంటే జాబులు రావడం చాలా చాలా కష్టం అవుతుంది, రైట్. సరే, మరి ఒకసారి మనకు పాయింట్ వైజ్ గా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. మనకు ఎగ్జామినేషన్ అంటే మనకు లాస్ట్ ఇయర్ తో మనం కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ కు మనకు జస్ట్ 50 days అట్లా టైం ఇచ్చేవాడు అనమాట. జస్ట్ 50 days నోటిఫికేషన్ పడ్డది, అప్లై చేసుకున్నారు. దాని తర్వాత విత్ ఇన్ 1 month, అంటే నోటిఫికేషన్ ఎండ్ అయిన 1 month లోపలనే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉండేది, రైట్. బట్ ఈసారి చూడండి, నోటిఫికేషనే లేట్ గా వచ్చింది. నోటిఫికేషన్ ఎప్పుడు మనకు మార్చ్ లో వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎప్పుడు అంటున్నాడు? జూన్ అంటున్నాడు అనమాట. జూన్ అంటున్నాడు. మరి జూన్ స్టార్టింగ్ లో ఉంటుందా, ఎండింగ్ లో ఉంటుందా అనే విషయాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి కదా. సో చూద్దాం. ఇప్పుడు మనకు ఒకసారి ఫిజికల్ పరంగా తీసుకుంటే నెక్స్ట్ ఫిజికల్ అనేది జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి జూలై నుంచి ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి
అబ్వియస్లీ మనకు రిజల్ట్స్ అనేది జూన్ లోనే రావాలి, కామన్ గా జూన్ ఎండింగ్ లోపల రావాలి మనం తీసుకుంటే, ఓకేనా. మరి జూన్ ఎండింగ్ లోపల రిజల్ట్స్ రావాలి అనుకుంటే, జూన్ ఎండింగ్ లోపల రిజల్ట్స్ అనేది రావాలి అనుకుంటే ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది సార్ అంటే జూన్ 15 ఆ టైంలో లేదా జూన్ 10 నుంచి 15 మధ్యలో మనకు కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా గమనించాలి. జూన్ 10 నుంచి 15 మధ్యలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. 4 days 5 days మనకు అవకాశం ఇస్తాం, అంటే మనకు ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి అనమాట. ఓకే, ఈ విషయాన్ని గమనించాలి. ఇది ఎగ్జామినేషన్ టెంటేటివ్ గా మనకు అప్రాక్సిమేట్ గా ఆ డేట్స్ లో మనకు ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే మనకి ఇప్పటి నుంచి కూడా దాదాపుగా ఒక 65 days టైం ఉంది అనమాట. ఎన్ని రోజులు సార్? 65 days అనేది మనకు టైం ఉంది ప్రిపరేషన్ చేసేదానికి. 65 days టైం ఉంది కదా అనేసి సల్లంగా అప్లికేషన్ చేసి పనులకు పోతా ఉండి లేదంటే ఇంకేమన్నా సార్ బేజారుగా ఉండి తిరుగుతా ఉంటే మాత్రం జాబులు రావండి. లాస్ట్ ఒక 20 days 25 days ఉన్న తర్వాత అరే అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాం కానీ నెత్తుకోకుండా ఏం వచ్చేది ఏం లేదు, రైట్. సో దయచేసి టైం 65 days ఉంది, దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని స్ట్రాటజీ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈసారి కట్ ఆఫ్ లెవెల్స్ పెరుగుతాయి, 100% పెరుగుతాయి. దానికి గల కారణాలు కూడా నేను చెప్తాను అనమాట, ఓకేనా. సరే, మరి ఒకసారి ఇది ఎగ్జామినేషన్ యొక్క డేట్స్, టెంటేటివ్ గా డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. రెండోది మనకు ఎగ్జామ్ యొక్క పేపర్ లెవెల్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎగ్జామ్ పేపర్ లెవెల్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. సార్ లాస్ట్ ఇయర్ ఇవన్నీ పేపర్ లెవెల్స్ అనేది కాస్త ఈజీగానే ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే మ్యాథ్స్ అనేది వెరీ ఈజీగా ఇవ్వడం జరిగింది, రైట్. ఇక జీకే జిఎస్ అనేది కాస్త లైట్ లిటిల్ బిట్, అంటే ఒక 5-6 questions టఫ్ గా ఇవ్వడం జరిగింది అనమాట. కొన్ని పేపర్లలో కొద్దిగా డెప్త్ ఇవ్వడం జరిగింది అంతే. బట్ ఈసారి ఎగ్జామినేషన్ యొక్క పేపర్ లెవెల్ ఈజీ అంటే మరీ అంత ఈజీ లెవెల్ కాదు, మోడరేట్ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ హై పోయే కొద్దీ కాస్త పేపర్ కూడా కొంచెం డెప్త్ అనేది దించుతాడు. ఈ విషయాన్ని గమనించాలా. సార్ మన ఆంధ్ర తెలంగాణలో కాంపిటీషన్ మరీ ఓవర్ గా ఎక్కువ పోలేదు కదంటే అబ్వియస్లీ నేను యాక్సెప్ట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ కంటే కాంపిటీషన్ మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఎక్కువగానే ఉంది. బట్ నార్త్ సైడ్ అప్లికేషన్స్ అయితే విపరీతంగా పడుతున్నాయండి. ఆల్మోస్ట్ డబల్ అప్లికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలా, రైట్. సో అబ్వియస్లీ ఫిల్టర్ చేసేదానికి కాస్త పేపర్ లెవెల్ డెప్త్ కూడా దించేదానికి అవకాశం అయితే మనకు 100% అనేది కనిపిస్తుంది. జస్ట్ ఊరికే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అట్ట చదివి ఏదో ఒక 20-30 క్వశ్చన్ పేపర్స్ చదివి మేము పోయి పాస్ అవుతాము చేస్తాం అంటే దయచేసి గమనించాల్సిన విషయము. ప్రతి ఒక్కరు రాస్తారు, పాస్ అవుతావు కాదన్ను, బట్ మెరిట్ లో మాత్రం దెబ్బతింటారు. ఈ విషయాన్ని గమనించండి. మీకు ఎగ్జామినేషన్ ఫైనల్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలనేది కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి. కంటెంట్ కింద మీరు ప్రిపేర్ అయ్యారంటే మిమ్మల్ని తోసేవాడే లేడు, మీకంటే తోపేవాడు లేడు చెప్తున్నా. ప్రాపర్ గా ఈ సిలబస్ కు సంబంధించిన కంటెంట్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయ్యారంటే ఎగ్జామ్ ఉందేమయ్యా స్వామి, కంటెంట్ లోంచి ఇచ్చేదే కదా క్వశ్చన్స్. కంటెంట్ ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అదే మీరు ప్రీవియస్ పేపర్స్ చదివినంటే కంటెంట్ చాలా మిస్ అవుతారు. రేపు ఒకవేళ కాస్త కొంచెం అట్లా డెప్త్ దించాడంటే పేపర్ మీ పని అవుట్ అనమాట, ఓకేనా. సో కష్టపడాల్సిన విషయం ఉంటే మాత్రం కంటెంట్ మీద కష్టపడండి. ఈ విషయాన్ని గమనించాలి, ఓకేనా. సో ఇది ఎగ్జామ్ యొక్క పేపర్ లెవెల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకో పాయింట్ చూడండి, అప్లికేషన్ అప్లై చేసుకునే దానికి మనకి ఇంకెంతో టైం లేదు కదా. జస్ట్ ఒక 3 days 4 days టైం ఉంది, అంతకంటే ఎక్కువ టైం లేదు. దయచేసి సర్వర్లు బిజీ అయిపోయి మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే కంటే ముందే దయచేసి అప్లై చేసుకోండి. ఈ విషయాన్ని గమనించండి. ఇంకో గుడ్ న్యూస్ ఏం మనకు వినిపిస్తుంది అంటే ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది దాదాపుగా April 25 వరకు పొడిగించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ డేట్ April 25 వరకు పొడిగించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అఫీషియల్ గా ఇంకా రాలేదు. అఫీషియల్ గా మేబీ వస్తే రేపు గానీ ఎల్లుండి గానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పొడిగించే ఛాన్సెస్ ఎక్కువ, 99% పొడిగించే ఛాన్సెస్ ఉన్నాయి అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ చేసి, రైట్. సో బట్ అది ఎంతవరకు 100% కరెక్టా కాదా అని మనము తెలియదు, కానీ ఇక్కడ మీరు అప్లై చేసుకోండి బిఫోర్ ది డేట్. April 10th కన్నా ముందే మీరు అప్లై చేసుకోండి. అది కూడా ఏంటి నేను చెప్పేది, ప్రతి ఒక్కరికి 2 పోస్టులకు అప్లై చేసుకోండి. 2 పోస్టులకు అప్లై చేయండి. దయచేసి 2 పోస్టులకు అప్లై చేయండి. సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫిజికల్ ఒకటే ఉంటుంది, మెడికల్ ఒకటే ఉంటుంది, బట్ ఎగ్జామ్స్ సపరేట్ గా ఉంటాయి. నో ప్రాబ్లం అబౌట్ దట్. చాలా మంది జీడీకి అప్లై చేసే వాళ్ళు టెక్నికల్ కి అప్లై చేస్తున్నారు, టెక్నికల్ కి అప్లై చేసే వాళ్ళు జీడీకి అప్లై చేస్తున్నారు. ఇక్కడ 2 పడుతున్నాయి అన్నమాట, రైట్. దాదాపుగా మనకు
వైజాగ్ ఆర్ఓ సైడ్ తీసుకుంటే అప్రాక్సిమేట్ గా మనకు అప్లికేషన్స్ అనేది ఇప్పటి వరకు 12,000+ అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది అప్రాక్సిమేట్. రైట్, మనకు ఏది తెలంగాణ సైడ్ తీసుకుంటే కూడా సేమ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పటి వరకు మాత్రమే. రైట్, ఇంకా ఒక 7,000 8,000 అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు లాస్ట్ కు వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ 20+ అప్లికేషన్స్ అనేది వైజాగ్ వస్తాయి. అండ్ 20,000+ అప్లికేషన్స్ అనేది మనకు గుంటూరు తెలంగాణకు వస్తాయి. అండ్ మినిమం 10K వరకు మనకు గుంటూరు కూడా వచ్చే అవకాశం చాలా ఉంది జీడీలో. అదే టెక్నికల్ పరంగా తీసుకుంటే మినిమం అంటే 5K వరకు, మినిమం 5K to 6K వరకు వైజాగ్ రావచ్చు. సేమ్ 5 to 6K వరకు మనకు తెలంగాణకు రావచ్చు. రైట్, ఒక 3K వరకు గుంటూరు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే 99% ఉన్నాయన్నమాట. మేబీ ఈ సంఖ్య ఇంకా పెరగచ్చు. ఇప్పుడు ఏప్రిల్ 25 డేట్ ఎక్స్టెండ్ చేస్తే మాత్రం ఈ సంఖ్య పెరిగేదానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఒక 30%, ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ కంటే 25 to 30% అప్లికేషన్స్ ఎక్కువ పడ్డాయి. సార్ అప్లికేషన్స్ ఎక్కువ వేసింది ఒక పోస్ట్ అంటే ఇద్దరు, ఒక పర్సన్ 2 పోస్టులకు వేస్తున్నారు అప్లికేషన్స్. అట్లా కదా సార్ పెరిగింది, క్యాండిడేట్స్ కదా కాదు కదా పెరిగింది అంటే ఆబ్వియస్లీ కాంపిటీషన్ అయితే గ్యారంటీగా ఉందా లేదా అనేది మనం గమనించాలా. రైట్, ఆ ఒక్క పర్సన్ 2 పోస్టులకు అప్లై చేస్తున్నాడు అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరుగుతాయి, 100% కట్ ఆఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ చేసుకోండి. ఓకేనా, ఇది మనకు అప్రాక్సిమేట్ గా డేట్ పెంచే ఛాన్సెస్ అండ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకు వచ్చే అవకాశాలు ఇన్ని ఉన్నాయండి. ఈ విషయాన్ని కూడా మీరు చాలా గమనించాల్సిన విషయం అన్నమాట. మూడో విషయం చూస్తే కట్ ఆఫ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, సార్ లాస్ట్ టైం లాగా ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ పోయి లాస్ట్ ఒక 15 రోజులు 20 రోజుల్లో కూర్చొని చదువుకుంటాము, మాకు ఉద్యోగాలు వచ్చాయి, మేము ఏదో పోయి రాసుకుంటాము, అగ్నివీరులు అవుతామనంటే అగ్నివీరులు కారు ఏం కాలేరండి. ఈసారి గమనించాలా. ఓకేనా, శ్రద్ధగా వినండి నేను చెప్పిన విషయము. కట్ ఆఫ్ గురించే చెప్తున్నాను, హైగా వెళ్తుంది, దానికి గల కారణాలు నేను ఇక్కడ వివరిస్తాను, విషయం గుర్తుంచుకోండి. ఓకేనా, అయితే చూద్దాం. కట్ ఆఫ్ చెప్పే కంటే ముందు, కట్ ఆఫ్ విషయం చెప్పే కంటే ముందు చూడండి సార్, ఒకసారి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 ఏ లాంగ్వేజెస్ లో ఉంటాయండి? తెలుగులో కూడా ఉంటుంది. ఇంగ్లీష్ అర్థం కాని పిల్లలు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో చాలా మంది నేను గమనించింది ఏంటంటే, ఈవెన్ కోచింగ్ చేసే టైంలోనే స్కానింగ్ పెట్టి ఇంగ్లీష్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని చూసేవాళ్ళు, ప్రిపేర్ అయ్యేవాళ్ళు అనమాట. బట్ ఇక్కడ డైరెక్ట్ గానే తెలుగులో వచ్చింది. ఒక పాయింట్ అది కట్ ఆఫ్ పెరిగేదానికి, ఒక పాయింట్ అది లాంగ్వేజ్ తెలుగులో ఇవ్వడము. రైట్, సో అలా తెలుగులో లాంగ్వేజ్ ఇచ్చాడు కాబట్టి అందరికీ నేను ఒక పాయింట్ చెప్తున్నాను, సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అగ్నివీర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తెలుగులో ఫ్రీగానే సైనిక యాప్ లో అందుబాటులో చేస్తున్నాను. దాదాపు ఇప్పటికీ ఒక 11-12 క్వశ్చన్ పేపర్లు తెలుగులో నేను మీకు ఇస్తున్నాను. జీడీపీ ఫ్రీగానే ఇస్తున్నానండి. దానికి సంబంధించిన కోర్సు లింక్ డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను, దయచేసి అక్కడ జాయిన్ అవ్వండి, మీరు తీసుకోండి. ఫుల్ కోర్సులు తీసుకుంటారా లేదా అనేది అక్కడ నేనే మిమ్మల్ని ప్రెషర్ చేయను. బట్ ఏంటంటే మీరు ఈ క్వశ్చన్ పేపర్ అవైలబిలిటీ కూడా తెలుగులో చాలా తక్కువగానే ఉన్నాయి కాబట్టి నేను ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాను. దాదాపుగా ఒక 30 to 40 క్వశ్చన్ పేపర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఈ 1 month లో 30 నుంచి 40 క్వశ్చన్ పేపర్స్ మీకు అదే కోర్సులో తెలుగులో కూడా ఇస్తాను. క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్స్ తెలుగులో కూడా ఇస్తాను. దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసుకొని డైరెక్ట్ గా కోర్సు తీసుకోండి. ఓకేనా, ₹1 పే చేయాల్సి వస్తుంది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంతే. ఓకే, సో ఈ అవకాశాన్ని అయితే అసలు మిస్ అవ్వదు, ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ తెలుగులో వస్తుంది. ఇది ఒక పాయింట్ అండి మీకు కట్ ఆఫ్ పెరిగేదానికి. అప్రాక్సిమేట్ గా లాస్ట్ టైం గుంటూరు గానీ, తెలంగాణ గానీ, లేదంటే వైజాగ్ సంబంధించి గానీ కట్ ఆఫ్ విషయానికి తీసుకుంటే సార్ మనకు అప్రాక్సిమేట్ గా ఒక 150 కంటే కట్ ఆఫ్ పెరిగేది కాదు. 170 చెప్తారు, 180 చెప్తారు, 200 చెప్తారు, అది విషయం వేరే విషయం, చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు. బట్ 150 కంటే కట్ ఆఫ్ ఎక్కువగా పెరిగేది కాదు. ఈ విషయాన్ని గమనించాలి. అంటే మీరు ఎగ్జామినేషన్ లో దాదాపుగా ఒక 35 క్వశ్చన్లు పెట్టి, లేదంటే 30 క్వశ్చన్లు పెట్టి, సో 55-60 వచ్చి ఫస్ట్ బోర్డు కొట్టినోడికి 100% జాబ్ వచ్చింది. ఈవెన్ సెకండ్ బోర్డు కొట్టినోడికి కూడా చాలా మందికి జాబ్ వచ్చింది. రైట్, మీలో ఎంతమంది అట్లా ఉన్నారో చూడండి, కామెంట్ చేయండి. ఓకే, సో బట్ ఈసారి ఏమైతుంది అంటే సార్ 150 కట్ ఆఫ్ లెవెల్ అనేది అది మినిమం లెవెల్ అవుతుంది. అర్థమైందా? మినిమం లెవెల్ అవుతుంది అనమాట. ఇప్పుడు
ఖచ్చితంగా అంటే 160 నుంచి 150 లోపల తెచ్చుకోవాలి. 150 కంటే తక్కువ తెచ్చుకున్నారంటే మీరు ఇబ్బంది పడతారండి. ఎందుకంటే ఈసారి కట్ ఆఫ్ పెరిగేదానికి ఛాన్సెస్ లో ఒకటి తెలుగు లాంగ్వేజ్, రెండోది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరిగినాయి. రైట్, తెలుగు లాంగ్వేజ్ ఒకటైతే ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నమాట. అప్లికేషన్స్ ఆబ్వియస్లీ పెరిగితే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది, అవునా. ఇంకో విషయం ఏంటంటే అప్లికేషన్స్ ఎలాగో పెరిగాయి. ఇంకో విషయం ఏంటంటే టెక్నికల్ కు అప్లై చేసే వాళ్ళు కూడా ఇక్కడ మీకు పోటీ వస్తుంది. కాస్త కోస్త ఇంటర్మీడియట్ చదివి టెక్నికల్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు కొంచెం నాలెడ్జ్ ఎంతో కొంత ఉంటుంది, లేదన్న రైట్. సో వాళ్ళు కూడా జీడీ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ టెక్నికల్ కు జీడీకి ఒక 30% మనకు సిలబస్ వేరియేషన్ ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. జీడీ 100% ప్రిపేర్ అవుతారు టెక్నికల్ వాళ్ళు. అదర్ దాన్ జీడీ వాళ్ళు టెక్నికల్ కి ఇంకా ఎక్స్ట్రా ప్రిపేర్ అవుతారు. మరి జీడీ వాళ్ళు అంటే టెక్నికల్ వాళ్ళు ఈ జీడీకి కాంపిటీషన్ రారా? డామ్ షూర్ గ్యారంటీగా కాంపిటీషన్ వస్తారండి. అందుకే టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. రైట్, టైం పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. అనవసరంగా మళ్ళీ ఏమంటారు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అవుతుంది అనమాట. ఈ పద్ధతికి అయితే రావద్దండి. ఖచ్చితంగా కట్ ఆఫ్ ఈసారి పెరుగుతాయి. టెక్నికల్ వాళ్ళు వస్తారు, క్లర్క్ వాళ్ళు వస్తారు, జీడీకి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటారు. ఈవెన్ జీడీ అప్లై చేసుకున్న వాళ్ళు టెక్నికల్ కు వస్తారు. నర్సింగ్ అనేది కొద్దిగా సేఫ్ గా ఉంటారు అంతే. సో ఈ ప్రతి ట్రేడ్ కు కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్, నో డౌట్ పోస్టులు కూడా పెరుగుతాయి, బట్ యాజ్ వెల్ యాజ్ కట్ ఆఫ్ కూడా ఇక్కడ మనకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకో పాయింట్ అప్లికేషన్స్, ఒకటి తెలుగు లాంగ్వేజ్ గురించి, రెండోది అప్లికేషన్స్ గురించి, మూడోది వచ్చేసి మనకు మూడో విషయం గురించి మనం మాట్లాడుకుంటే మనకు ప్రిపేర్ అయ్యేదానికి కొంచెం మంచిగా టైం ఇవ్వడం జరిగింది. రైట్, సో ఏమంటారు ప్రిపేర్ అయ్యేదానికి మంచి టైం ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా మీకు 65 days to 70 days అనేది టైం ఉందండి. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి 20 days 25 days అవుతుంది. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతానే ఉన్నారు. ప్రిపేర్ అయ్యే వాళ్ళు సీరియస్ గా ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. ఇంకా బాగా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవుతారు. మంచిగా క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి కూడా మీకు కట్ ఆఫ్ పెరిగేదానికి అవకాశం ఉంది. ఇంకో పాయింట్ వచ్చేసి నెగటివ్ మార్కులు లేవు. ఇది కూడా ఒక వ్యాలిడ్ పాయింటే కదా. నెగటివ్ మార్క్స్ లేవండి, ఇంతవరకు అయితే లేవు. రైట్, సో ఇది కూడా ఒక కట్ ఆఫ్ పెరిగేదానికి ఒక వ్యాలిడ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇన్ని విషయాలు మనకు ఇవి రాంగ్ అయితే 100% మాత్రం ఇవి కట్ ఆఫ్ పెరిగేదానికి ఒక మెయిన్ ఫ్యాక్టర్స్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్, సో 100% ఈసారి కట్ ఆఫ్ పెరిగేదానికి అవకాశం ఉంది. ఓకేనా. సో మరి నెక్స్ట్ పాయింట్ మనం ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ అగ్నివీర్ జీడీ ట్రేడ్మెన్ అండ్ జీడీ ట్రేడ్మెన్ కాంబో కోర్సులు లైవ్ క్లాసెస్ రన్ అవుతున్నాయి. దయచేసి లైవ్ బ్యాచెస్ జాయిన్ అవ్వండి, కంటెంట్ ప్రిపేర్ అవ్వండి. రైట్, కంటెంట్ ప్రిపేర్ అయితేనే మీకు ఈసారి మంచిగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. క్వశ్చన్ పేపర్స్ ఏముంది, లాస్ట్ 20 days తీసుకున్నా కూడా మీకు 40 to 50 క్వశ్చన్ పేపర్స్ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలంటే ఏదో 1 week 2 days 10 days 15 days 20 days లో ప్రిపేర్ అయ్యేది కాదు. ఇప్పటి నుంచి కంటెంట్ ప్రిపేర్ అయినారంటే మీరు ఈ ఎగ్జామే కాదండి, కంటెంట్ మైండ్ లో ఉంటే ఏమైనా చేయొచ్చు అనమాట. లైక్ రాజమౌళి మంచి కంటెంట్ ఉంది కాబట్టి వేరే లెవెల్లో సినిమాలు అంటే 100 కోట్లు సంపాదిస్తా అంటారు అనమాట. కంటెంట్ అనేది ఎప్పుడు మనకు మైండ్ లో ఉండాలి. రైట్, సో లైవ్ క్లాసెస్ సేమ్ కంటెంట్ తో నేను ఇవ్వడం జరుగుతుంది. ఇదే కంటెంట్ కు సంబంధించిన బుక్ కూడా రిలీజ్ చేస్తున్నానండి. ప్రాపర్ గా ఈ కంటెంట్ ఆ బుక్ తో పాటు ప్రిపేర్ అయ్యారంటే మీకు ఈ కట్ ఆఫ్ కూడా ఈజీగానే అనిపిస్తుంది, హై కట్ ఆఫ్ కూడా ఈజీగానే అనిపిస్తుంది. గమనించాల్సిన విషయం, ఈ రోజు కూడా ఆఫర్ అవైలబుల్ లో ఉంచాను. కొంతమంది పిల్లలు సార్ ఈ రోజు నేను తీసుకుంటామని చెప్పడంతో ఈ రోజు కూడా ఆఫర్ అవైలబుల్ లో ఉంచాను, దయచేసి తీసుకోండి. రైట్, ఇంకో పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ లో మనకి అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటది అని పెద్ద రచ్చలేకపోతే దానికి బ్లూగా బోల్డ్ లైట్ కలర్స్ లో అంటే బోల్డ్ లెటర్స్ తో హైలైట్ చేస్తారు. బట్ లాస్ట్ ఇయర్ అడాప్టబిలిటీ టెస్ట్ లేదు. మనం కూడా కాస్త అడాప్టబిలిటీ టెస్ట్ లైవ్ క్లాస్ లో అప్పుడు రన్ చేసాము, బట్ లేదు అన్న విషయం తెలిసిన తర్వాత వాటిని మనం క్లోజ్ చేస్తాం. బట్ ఈసారి చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నానండి, అడాప్టబిలిటీ టెస్ట్ ఉండే ఛాన్సెస్ అయితే 100% ఉంది. అంటే నేను బిలీవ్ చేస్తున్నా చాలా స్ట్రాంగ్ గా అడాప్టబిలిటీ టెస్ట్ ఈసారి ఉండే ఛాన్సెస్ 100% ఉంది అనమాట. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరిగాయి. రైట్, సో ఇక్కడ కాస్త
కట్ ఆఫ్ కూడా పెరిగేదానికి ఛాన్సెస్ ఉంది, ఇంకా కాస్త అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఉండేదానికి ఛాన్సెస్ అయితే ఈసారి 100% ఉంది. దీని యొక్క 100% ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు త్వరలోనే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ విధంగా అడాప్టబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తారు అండ్ నిజంగా 100% ఇది జరుగుతుందా లేదా అనేసి. అడాప్టబిలిటీ టెస్ట్ ఏమున్నా కూడా మీ ఎగ్జామినేషన్ తర్వాత మీ ఫిజికల్ మెడికల్ టైంలో ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. రైట్, మీ రెస్పెక్టివ్ ఏఆర్ఓస్ లోనే అడాప్టబిలిటీ టెస్ట్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి సార్, అబోవ్ ఆల్ ఇవన్నీ ఖచ్చితంగా మనకు మన దేశ సేవ చేస్తూనే మనం శాలరీ కూడా 100% మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. 100% మనకు శాలరీ కావాలి అండ్ మంచిగా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. చూడండి సార్, ప్రస్తుతానికైతే మీకు 30,000 వరకు మనకు వచ్చే వస్తూ ఉంది కదా, అంటే చేతికి ఒక 21,000 దొరుకుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది 4th ఇయర్ మనకు దాదాపుగా ఒక 12 లక్షలు మనకు ఎంత వస్తుందండి సార్? 12 లక్షలు మనకు చేతికి వస్తుంది అంటున్నారు. ఓకే, సో ఇది అంటే 100% ఇంతే కంపల్సరీ, ఇంతకంటే ఎక్కువ పెరగదని కాదండి. ఈ రోజు ఎవరైతే జాయిన్ అవుతున్నారో రాసి పెట్టుకోండి, ఈ రోజు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఖచ్చితంగా 2026 ఎండింగ్ కల్లా మీ యొక్క శాలరీస్ 30 నుంచి 35 లేదా 35,000 లేదా 40,000కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఖచ్చితంగా చూడండి, మీరు నెక్స్ట్ 8th పే కమిషన్ అనేది వస్తుంది. రైట్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే పే కమిషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ రావడం జరుగుతుందండి. ఎవ్రీ 10 years పే కమిషన్ వచ్చినప్పుడు ఏమైతుందంటే 100% నేను గమనించిన విషయం 30 to 40% వరకు పే హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 30% వరకు అయితే ఓకే, 30% అంటే మీ బేసిక్ పేస్ పెరిగిపోతాయి. మీ బేసిక్ పే 30 to 40% ఎక్స్ట్రా అవుతుంది అనమాట. రైట్, సో మిగిలిన అలవెన్సెస్ అన్ని మర్జ్ అయిపోతాయి. అంటే ఒక డిఫరెన్స్ తీసుకుంటే మీరు అంటే ఈ టైంలో ఒక 30,000 సంపాదిస్తున్నారు అంటే శాలరీ వస్తుంది అంటే దాదాపుగా పే కమిషన్ వచ్చిన తర్వాత 40,000 వరకు మీకు పే అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 40,000 వరకు పే అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరైతే పర్మనెంట్ గా చేస్తున్నారో. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, మరి అగ్నివీర్కు ఈ యొక్క పే కమిషన్ కాన్సెప్ట్ లేదు కదా సార్, మరి పే సాలరీస్ ఎలా పెరుగుతాయి సార్ అంటే 100% పెరుగుతాయండి. ఇక్కడ కూడా అగ్నివీర్స్ ను కన్సిడర్ చేస్తారు. పే కమిషన్ లో లేకపోయినా కూడా వీళ్ళ సపరేట్ పాలసీ రివైజ్ చేసి పే సాలరీస్ అనేది హైక్ చేసే ఛాన్సెస్ అయితే 110% ఉంది. 8th పే కమిషన్ రాగానే ఇమ్మీడియట్ గా దీని గురించి కూడా లేదంటే దానికంటే ముందే ఈ యొక్క పే కమిషన్ దీనికి సంబంధించి పే హైక్ ఏదైతే పాలసీ ఉందో రివైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 100% ఈ పే అనేది 2026 లో మీకు చూసేది అంటే హైక్ అయ్యేదానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలి. రైట్, సో ఎవరెవరైతే ఆల్మోస్ట్ ఈ యొక్క వీడియోకి సంబంధించిన అన్ని పాయింట్స్ నేను కవర్ చేశాను అనుకుంటా. రైట్, అడాప్టబిలిటీ టెస్ట్, శాలరీ గురించి, ఎగ్జామ్ డేట్, పేపర్ లెవెల్ గురించి అన్నిటి గురించి మనకు కవర్ చేయడం జరిగింది. రైట్, ఎవరెవరైతే ఇంకా అప్లై చేసుకోవాలా, చూడాలా, చేయాలా, చూద్దాం, దయచేసి ఇట్లాంటి టైం వేస్ట్లు చేసుకోవద్దు. అప్లై చేసుకునే వాళ్ళు ప్రిపేర్ అయిదాంలే, ఇంకా టైం ఉందిలే, ఏముందిలే ఒక బుక్ తీసుకుంటే అయిపోతుంది, లేకపోతే ఏముందిలే ఈ పేపర్లు చదువుకుంటే అయిపోతుంది, ఇట్లాంటి ఆ మిత్ నుంచి బయటికి రండి దయచేసి. కంటెంట్ లేకుంటే మీకు ఈసారి జాబులు కష్టం. పాస్ అవుతారు, ఎగ్జామ్ పాస్ కారని కాదండి, ఎగ్జామ్ పాస్ అవుతారు. లాస్ట్ టైం కూడా చాలా మంది ఎగ్జామ్ పాస్ అయినారు. మరి తర్వాత ఫిజికల్, మెడికల్, దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ కి వచ్చేసరికి మధ్యలో చాలా మంది ఊగిపోయినారు అనమాట. అంతే. రైట్, సో కంటెంట్ బాగున్నవాడు మంచి స్కోర్ తెచ్చుకుంటారు. ఈసారి స్కోర్ అప్రాక్సిమేట్లీ కట్ ఆఫ్ పరంగా తీసుకుంటే జీడీకి 150 నుంచి 160 మినిమం లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మినిమం లెవెల్ వరకు. రైట్, సో ఇంకో పాయింట్ ఏంటి ఈ కట్ ఆఫ్ గురించి, టెక్నికల్ వాళ్ళు బాగా చదివే వాళ్ళు ఉంటారు. ఇక్కడ రన్నింగ్ కూడా ఏమైతుంది అంటే 4 గ్రూపులు పెట్టారు కాబట్టి మూడో గ్రూప్ 4వ గ్రూప్ కూడా వచ్చి జాబులు కొట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ విషయాన్ని గమనించాలా. ఓకే, సో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కొంచెం సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. నిజంగా రాయాలి ఎగ్జామ్, జస్ట్ ఊరికి అప్లై చేసుకుని అట్ట తిరిగే వాళ్ళ కథ వేరు. బట్ ఎగ్జామ్ నిజంగా రాయాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, సీరియస్ గానే ఉన్నారు. రైట్, ఆల్మోస్ట్ మన కోర్సే మన దగ్గరనే దాదాపుగా ఎంతో మంది తీసుకొని ప్రిపేర్ అవుతున్నారండి. ఈ విషయాన్ని గమనించాలి. లైవ్ క్లాసెస్ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, సో ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అండ్ 2 పోస్టులకు అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సైనికాలో కాంబో కోర్స్ కూడా ఉంది. టెక్నికల్ జీడీకి సంబంధించిన కాంబో ఇస్తున్నాము. టెక్నికల్ సపరేట్ గా ఉంటుంది, జీడీకి సపరేట్ గా ఉంటుంది. ఎవ్రీథింగ్ మీకు
ఈ కోర్సెస్ కి సంబంధించి నావీ కోర్సెస్ కి సంబంధించి లైవ్ క్లాసెస్ మీకు అందజేస్తున్నామండి. మీరు సైనిక యూజ్ చేసుకొని బెస్ట్ రిజల్ట్ అనేది పొందండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ మిత్రులకు షేర్ చేయడం అసలు మర్చిపోదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ ద బెస్ట్ కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు సైనిక యాప్ తీసుకొని వస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.